హలో, మీ పుల్లారెడ్డి లెక్చరర్. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మీకు కర్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పేస్తాను. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నీవు ఎన్ని పూజలు చేసినా, ఏ దేవుని మొక్కినా, ఏ తీర్థయాత్రలు చేసినా నీవు ఆ కర్మను అనుభవించాల్సిందే. ఉదాహరణ చెప్తాను. ఇద్దరు మిత్రులు, రాము సోము ఇద్దరు. ఆ ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నాడు. కానీ సోముగానికి దుర్బుద్ధి పుట్టి వాడు రామును చంపి ఆ ఆస్తినంతా తీసుకున్నాడు. చివరికి వివాహం చేసుకున్నాక వానికి కుమారుడు పుట్టాడు. వానికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కోసము తాను అక్రమంగా సంపాదించిన సొమ్మునంతా ఖర్చు పెట్టాడు. చివరికి వాడు అమెరికా కోసం పోయి చికిత్స కూడా చేయించాడు. అమెరికాలో మంచం మీద ఉన్నటువంటి ఆ బాలుడు ఆ యొక్క సోముతో అంటున్నాడు, ఏమనుకున్నావు? నేనంటే ఎవరనుకున్నావు? నీ రామునే నన్ను అన్యాయంగా చంపావు. ఆ పాప ఫలితాన్ని నీవు అనుభవించు. ఇప్పటికీ నీ ఆస్తి అంతా అయిపోయింది. ఇంకా నీవు మరలా మామూలు మనిషివే. కాబట్టి నాకు చేసిన పాపాన్ని నీవు అనుభవించు అని చెప్పి ఆ పిల్లవాడు మరణించాడు. కాబట్టి మిత్రులారా, ఏ కర్మ చేసినా, ఏ పాపం చేసినా కానీ ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. కాబట్టి నీవు మాట్లాడే